ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? మీకందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినము ఒక మహా సంతోషకరమైన దినం. మత్స్య శుక్రవారం. ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే అని చెప్పబడేటువంటి శుభ శుక్రవారము మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపకై నేను ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును చదువుచూ ఉన్నా. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుముగా మోసుకొనెను. మనమందరము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ప్రభువైన యేసు మన అందరి పాపములను మోసిన శ్రేష్టమైనటువంటి దినమే గుడ్ ఫ్రైడే. దుష్టులను శిక్షించడానికి వచ్చిన మహానుభావుల మధ్య దుర్మార్గుడు, దుష్టుడు, పాపులైన మనుషులందరి కొరకై, వారి యొక్క పాప విమోచన కొరకై ప్రాణం పెట్టిన ఒక గొప్ప దైవం ఉన్నాడంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాపము చేయని, ఆయన నోట ఏ కపటమును లేవు. మనందరి పాపముల విషయమై, మన దోషముల విషయమై, మనలను దేవుని ఇళ్ళలుగా మార్చుటకు, పరలోక రాజ్యపు భాగ్యమును మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి గిరిలో శిలువ మ్రాను మీద చీలమేగుల చేత బంధింపబడి తన ప్రాణమును పెట్టి తన స్వరక్తమును మనందరి కొరకు దారపోసిన గొప్ప దినము ఈ దినం. ప్రభుని ఎంతగానో ఆ దినాన్ని హింసించిన, శ్రమ పెట్టిన అల్పు మనుషుల న్యాయస్థానములు ఆయన దోషిగా నిలబడ్డారు. ఆయన మీద నేరము రుసూకాలి దొంగ సాక్షులను ప్రేరేపించి శిలువ మరణపు శిక్షణ ప్రభుకి వారు విధించిన. కల్వరి మూర్తి అయినటువంటి యేసును చూసిన వారికి మనసులో వేదన కలిగి తమ పాపములకు క్షమాపణ కోరుకుంటారని అనుకున్నారు. కానీ ఎవరు కూడా ఆయనను కనికరించక ఆయనను హింసించడంలో గురిగా ఉండి ఆయనను సిలువవేయమని కేకలు పెట్టారు. అయినా వారందరినీ క్షమించమని సిలువలో ఆయన ప్రార్థించి సర్వమానవారి యొక్క పాప విమోచన కొరకై, రక్షణ కొరకై యేసుక్రీస్తు వారు మరణించినటువంటి ఆ మహా గొప్ప దినమే శుభ శుక్రవారం. యేసు నీ పాపముల కొరకై మృతి పొందినారని నీరెరుగుదరా? ఇంకా నీ పాపమును నీవు జీవిస్తున్నట్లయితే, నీ పాపముల కొరకై మరణించి నీవు దేవుని నీతి విషయమై జీవించినట్లు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. అది నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. శుభ శుక్రవారం యొక్క శుభములను మరి ఒకసారి తెలియచేస్తూ దేవుడు తన మాటలను దీవించునుగా కని ముగిస్తూ ఉన్నా. ప్రార్థించుకుందాం. కనుడా నీకు వందనాలు. ఎవరు ప్రభువా తమ పాపములను ఎక్కుంటారు వారిని క్షమించి నీ బిడ్డలుగా చేర్చుకో. నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకోతూ యేసు నామమున అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.